తండ్రి కొడుకులను చంపిన 9 మంది పోలీసులకు ఒకేసారి ఉరిశిక్ష. దేశ చరిత్రలోనే ఇదొక అత్యంత చారిత్రక తీర్పు. అసలు ఆ రాత్రి ఏం జరిగింది? జూన్ 2020 లాక్డౌన్ సమయం. నిర్ణీత సమయం దాటిన తర్వాత కూడా తమ చిన్న మొబైల్ షాప్ తెరిచి ఉంచారని పోలీసులు జైరాజ్ మరియు ఆయన కొడుకు బెన్నిక్స్ను స్టేషన్కు లాక్కెళ్లారు. కానీ పోలీస్ స్టేషన్లో ఆ రాత్రి జరిగింది విచారణ కాదు, అమానవీయమైన చిత్రహింసలు. తెల్లవారేసరికి వారిద్దరి ప్రాణాలు పోయాయి. ఈ ఘోరం దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలను రగిలించింది. మొదట పోలీసులు ఈ కేసును కప్పిపుచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. సీసీటీవీ సాక్ష్యాలను సైతం తుడిచివేశారు. కానీ వ్యవస్థను ధిక్కరించి ఒక మహిళా కానిస్టేబుల్ నిజం చెప్పడానికి ముందుకు వచ్చింది. ఈ కేసు సీబీఐ చేతికి వెళ్ళాక ఆ మహిళ సాక్ష్యంతో అసలు నిజం బయటపడింది. ఆ రాత్రి వారిపై జరిగిన దాడి ఎంత క్రూరమైందో దేశానికి తెలిసింది. ఈ దేశంలో న్యాయం జరగడానికి ఆలస్యం కావచ్చేమో కానీ న్యాయం జరగక మానదు అనడానికి ఇదొక చారిత్రక ఉదాహరణ. ఈ 9 మంది పోలీసులకు కోర్టిచ్చిన ఉరిశిక్ష కరెక్ట్ అని మీరు భావిస్తే కామెంట్స్లో జస్టిస్ అని టైప్ చేయండి.